వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో డిజిటల్ చందు గారు ఉన్నారు. హాయ్ చందు గారు. హాయ్ సార్. సార్, ఇంతకు ముందు కూడా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాము. యూట్యూబర్స్ అవ్వాలని చాలా మంది వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలని చాలా మంది వస్తున్నారు. ఇక్కడ అలాంటి డబ్బు ఉంది, బట్ నో డౌట్ చాలా కాంపిటీషన్ ఉంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోవాలి. సో బేసిక్గా మాట్లాడుకోవాలి అంటే ఎవరైనా వచ్చారు ఈ ఫీల్డ్కి అంటే సరే కాంపిటీషన్ ఉంది, కానీ నిజంగానే ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేసి మనం 1,00,000 సబ్స్క్రైబర్స్, 10 లక్షల సబ్స్క్రైబర్స్, 1 మిలియన్ వ్యూస్ ఇలాంటివి మనం సాధించలేమా? ఒకవేళ సాధించగలము అంటే ఎలా సాధించాలి? ఐడియాస్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ నా డిజిటల్ మార్కెటింగ్ ఒక 6 to 7 years ఎక్స్పీరియన్స్లో వచ్చేసి ఓకే, నేను ఈ పర్టికులర్ యూట్యూబర్ రిలేటెడ్ జర్నీ దాంట్లో సో ఏవైతే నేను ఫైండ్ అవుట్ చేసినానో అందులో ఒక 3 పవర్ఫుల్ ఓకే ప్రాసెస్లో టూల్స్ అయితే నేనైతే చెప్తా. సో ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఏంటంటే వీటిని ఉపయోగిస్తూ ఉంటాడు, కానీ ఏంటంటే అవి మీకు చెప్పరు, అంతే బయటికి చెప్పరు. ఓకేనా? ఎందుకంటే మీకు చెప్తే మీరు ఏమవుతారు, అందరు సక్సెస్ఫుల్ అవుతారు, మీరు వాళ్ళ కాంపిటీటర్ అవుతారు. ఓకే, ఆ పర్సన్కి పోటీ ఇస్తారు. సో కాబట్టి మనం ఏంటంటే ఒక యూట్యూబర్ అవ్వాలి అనేసి ఏంటంటే ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. సో ఆ పర్సన్కి మంచిగా కంటెంట్ చేస్తున్నాడు, కనిపించేటివే తీసుకుంటాం, కనిపించడం మనకు తెలియదు. ఓకే, ఆ పర్సన్ వీడియోలు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఏ కెమెరా వాడుతున్నాడు, ఈ కెమెరా కొనుక్కోవడం, ఓకేనా? సో ఏ మైక్ వాడుతున్నాడు, ఆ మైక్ కొనుక్కోవడం, ఎలాంటి పర్టికులర్ ప్రోడక్ట్స్ ఏంటంటే యూజ్ చేస్తాం అవి కొనుక్కోవడం, సో ఫైనల్గా కంటెంట్ క్రియేట్ చేయడం, పబ్లిష్ చేయడం, ఇలా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ అనేది మనం పెడితే వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు ఫైనల్గా మనకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చి ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో వచ్చేసి ఏంటంటే ఎక్కువ వ్యూస్ అనేది ఫస్ట్ రావాలి అంటే ఏ కంటెంట్ అనేది చూస్ చేసుకోవాలి. ఇది వాళ్ళకి తెలుసు, ఎవరికి ఆల్రెడీ సక్సెస్ అయిన యూట్యూబర్స్కి. అది మీకు చెప్పరు, అంతే, అది మీకు కనిపించదు కూడా కనిపించదు. సో ఇప్పుడు అందులో 3 పర్టికులర్ థింగ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఓకే, గూగుల్ ట్రెండ్స్ అనేసి ఒక పర్టికులర్ టూల్ అయితే ఉంటుంది. సో యూట్యూబ్ అనేది ఎవరిది? గూగుల్. సో ఈ గూగుల్ వాళ్ళదే కాబట్టి యూట్యూబ్లో జరిగే పర్టికులర్ ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఈ వీడియోస్ చేసే పీపుల్ అందరూ కూడా ఏది ట్రెండింగ్లో ఉంది అనేసి గూగుల్ ట్రెండ్స్ ద్వారానే తెలుసుకుంటారు. సో అక్కడ డేటా తెలుస్తుంది, అసలు ఏం సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ జనాలు ఒక దాని గురించి సెర్చ్ చేస్తూ ఉంటే దాని గురించి మీరు ఏంటంటే ఒక వీడియో చేస్తే అప్పుడు కదా ఓకే వ్యూస్ అనేది వస్తాయి. డిమాండ్ అనేది ఎక్కువ ఉండాలి ఒక పర్టికులర్ దానికి. మనం చేసిన ఒక వీడియోని ఏంటంటే ఎక్కువ మంది సెర్చ్ చేయకపోతే, పీపుల్ ఎక్కువ సెర్చ్ చేయకపోతే మనకి ఎక్కువ వ్యూస్ రావు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే పీపుల్ ఫెయిల్ అయితే అవుతూ ఉంటారు. ఓకే, కాబట్టి గూగుల్ ట్రెండ్స్ని ఉపయోగిస్తే ఇండియా రిలేటెడ్ దాన్ని మనం ఒక లొకేషన్ పెట్టుకోవచ్చు, అక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఒకసారి మీరు గూగుల్ ట్రెండ్స్ అనే దాన్ని ఓకే చూసినట్టయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు, సో ఈజీ, చాలా ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకే, ఒక కీవర్డ్ ఇచ్చి ఆ కీవర్డ్కి ఒక లొకేషన్ పెట్టామంటే ఆ కీవర్డ్కి సంబంధించింది ఎలా సెర్చ్ చేస్తున్నారో చూపిస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. లేదు నాకు ఏ స్పెసిఫిక్ అని లేదు, నేను అన్ని వీడియోస్ చేస్తా. ఓకే, అలాంటప్పుడు లాస్ట్ 24 అవర్స్లో ఇండియా మొత్తంలో ఏం ట్రెండింగ్ ఉంది అనేది చూపించేస్తుంది. ఈ 24 అవర్స్లో లక్షల కోట్ల మంది సెర్చ్ చేసేవే ఆడు చూపిస్తుంది. ఆ లక్షలు సెర్చ్ చేసే రిలేటెడ్ దాంట్లో మీకు సంబంధించిన ఏదైనా ఒక టాపిక్ ఉన్నా దాన్ని పిక్ చేసుకొని దానిపైన కానీ వీడియో చేస్తే అప్పుడు ఏంటంటే ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీ వీడియో ఏంటంటే సెర్చ్ చేసిన పీపుల్కి ఏంటంటే కొంతమందికైనా కనిపించడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇలా ఈ పర్టికులర్ టూల్ని యూజ్ చేసి కంటెంట్ క్రియేటర్స్ ఏంటంటే కంటెంట్ని అయితే క్రియేట్ అయితే చేస్తారు. అండ్ సెకండ్ పర్టికులర్ టూల్ చేసుకున్నట్టయితే సేమ్ గూగుల్ది ఏంటంటే కీవర్డ్ ప్లానర్ అనేసి ఒకటి ఉంటుంది. సో ఈ కీవర్డ్ ప్లానర్ ఏం చేస్తుంది అంటే గూగుల్ ట్రెండ్స్ వచ్చేసి లాస్ట్ 24 అవర్స్ డేటా చూపిస్తే, సో ఈ కీవర్డ్ ప్లానర్ వచ్చేసి లాస్ట్ 12 months to 24 months ఆఫ్ డేటాను చూపిస్తుంది. 12 నెలల నుంచి 24 నెలల వరకు ఈ పర్టికులర్ పదానికి మీరు ఏదన్నా ఇవ్వండి, ఏ దాని గురించి ఒక వీడియో ఇస్తూ ఉంటే ఎలా పీపుల్ సెర్చ్ చేస్తున్నారు అనేంటంటే చూపిస్తుంది. సో గూగుల్లో ఎలా సెర్చ్ చేస్తారంటే దానికి రిలేటెడ్ ఆఫ్ ది ట్యూటోరియల్కి సంబంధించి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తారు. ఓకే, కాబట్టి ఆ పర్టికులర్ దానికి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది అని ఒక నెంబర్ కూడా ఇచ్చేస్తుంది. ఆ నెంబర్ని పట్టుకొని ఏంటంటే మనము దీనికి రిలేటెడ్ వీడియోస్ ఏంటంటే ఎలా చేస్తున్నారని చెక్ చేసుకొని దానిపైన చేస్తే దట్ ఈస్ ఆల్సో వన్ వే టు గెట్ ది మోర్ నెంబర్ ఆఫ్ వ్యూస్. సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే ఆన్సర్ ది పబ్లిక్ అనేసి ఒక పర్టికులర్ టూల్ ఉంటుంది. సో అసలు పబ్లిక్ ఏంటంటే ఏ ఆన్సర్స్ కోసం చూస్తున్నారు, అసలు క్వశ్చన్స్ అడుగుతారు. సో అసలు పీపుల్ ఏంటంటే ఎప్పుడు వీడియోలు చూసేది ఏంటంటే ఒక సొల్యూషన్ కోసం. కొంతమంది ఎంటర్టైన్మెంట్ చూస్తారు, కొంతమంది సొల్యూషన్. మీరు ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తారు దానికి రిలేటెడ్ తీసుకోండి.
ఇప్పుడు కొంతమందికి ఏంటంటే టిప్స్ గురించి తెలుసుకోవడం, కొంతమంది టెక్నిక్స్ గురించి తెలుసుకోవడం, కొంతమంది ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడం. అసలు ఏ ఫ్యాక్ట్స్ గురించి అసలు పీపుల్ చూస్తున్నారు? అవును, ఫ్యాక్ట్స్ అంటే వేల లక్షల ఫ్యాక్ట్స్లు ఉన్నాయి. మీకు ఏ ఫ్యాక్ట్స్ గురించి చూస్తున్నారు ఎక్కువ మంది తెలిస్తే ఆ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ వీడియో తీసారనుకో, అప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఏదో ఫ్యాక్ట్స్ అనేసి మీరు అనుకున్న ఫ్యాక్ట్స్ తీసేయడం కాదు. ఆన్సర్ ది పబ్లిక్ అనే ఒక టూల్లోకి వెళ్తే ఫ్యాక్ట్స్ రిలేటెడ్ అని పెట్టారంటే ఏ ఫ్యాక్ట్స్ సెర్చ్ చేస్తున్నాం, వాట్తో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, వేర్తో ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి, వెన్తో ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి, వైతో ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి, హౌతో ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మీకు ఒక సర్కిల్తో ఏంటంటే అన్ని క్వశ్చన్స్ ఏంటంటే సింగిల్ పర్టికులర్ ఒకే పేజ్లో ఇచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒకే క్వశ్చన్స్కి తీసుకొని ఆన్సర్స్తో వీడియో చేసిన అనుకో, అప్పుడు ఏంటంటే పీపుల్ దాని గురించి సెర్చ్ చేస్తారు, దీని గురించి కూడా ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి. సో ఇలా మరిన్ని ఎక్కువ టూల్స్ తెలుసుకునే కొద్దికి ఏమవుతుంది అంటే మన వర్క్ చాలా ఈజీ అవుతుంది. మనం అచీవ్ చేయాలి అనుకున్న రిజల్ట్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా అయితే వెళ్తాం. కరెక్ట్. ఏదో బ్లైండ్గా అందరూ చేస్తాననేసి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే కనిపించేటివే మనకు తెలుస్తాయి, కనిపించినవి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా కూడా మనం ఇవన్నీ కూడా ఏంటంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ సక్సెస్ఫుల్ జర్నీలో ఏమేమి వాటిని పాటించాలో అన్నీ చేస్తే ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అయితే అవ్వచ్చు. దాంతోపాటు కంటెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇవి తెలిసేసుకుంటే సక్సెస్ అయిపోతారంటే దట్ విల్ నెవర్ హ్యాపెన్. సో ఆ థంబ్నెయిల్ కావచ్చు, సిటిఆర్ ఎఫెక్ట్ అవుతుంది. సో సిటిఆర్ మంచిగా ఉండేసి లోపల కంటెంట్ లేకపోతే రిటెన్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా చాలా ఉంటాయి. వీటి గురించి ఏంటంటే ఒక రోజు కాకుండా ప్రతి ఒక్క రోజు కూడా కొద్దిగా ఒక దాంట్లో మనం చేయాలి అనుకున్నప్పుడు న్యూ నాలెడ్జ్ని కానీ అడాప్ట్ చేసుకుంటూ వెళ్తే సో ఒక 1 month 3 months 6 months దాంట్లో ఒక మంచి స్పెషలైజ్ అయితే అప్పుడు మనం మంచి అవుట్పుట్ని అయితే ఇవ్వగలుగుతాం, సక్సెస్ అవ్వగలుగుతాం. చాలా బాగా చెప్పారు సార్. సో ఈ టైంలో కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే సార్ చెప్పినట్టు చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి. డే బై డే ప్రాసెస్ అనమాట. ఎవ్రీ డే ఈజ్ ద లెర్నింగ్ డే అనమాట. సో మీరు ఆ ఛాలెంజ్ కోసం సిద్ధంగా ఉన్నారంటే ఖచ్చితంగా దీని గురించి నేర్చుకొని స్టార్ట్ చేయవచ్చు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.